అదానీతో విద్యుత్ ఒప్పందాల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో జగన్ అదానీతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకునే యోచనలో ప్రభుత్వం ఉంది అనే చర్చ జరుగుతోంది. మంత్రివర్గం ఆమోదం లేకుండానే అదానీతో జగన్ ఈ ఒప్పందాన్ని చేసుకున్నారు అని చెప్తున్నారు. ఈ ఒప్పందం చేసుకోవడానికి జగన్కు అదానీ 1750 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు అంటూ అమెరికా దర్యాప్తు సంస్థలు చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. అదానీ సంస్థతో జగన్ కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాల్లో 1750 కోట్ల రూపాయలు లంచాల రూపంలో చేతులు మారాయంటూ అమెరికా దర్యాప్తు సంస్థ పేర్కొనడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది ఈ వ్యవహారం. భారతదేశంతో పాటు అమెరికాలోను స్టాక్ మార్కెట్లోను వ్యాపార సామ్రాజ్యంలోను ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకసారిగా అదానీ సంస్థల షేర్లన్నీ కూడా కుప్పకూలిపోయాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకునే యోచనలో ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, ఏం జరుగుతోంది అసలు? ఎఫ్బిఐలో ఏదైనా కదలికలు వస్తూ ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఒప్పందాల విషయంలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఎస్ రోహిత్, అదానీ సెకీ మధ్య జరిగిన ఒప్పంద వ్యవహారం, అలాగే ఆంధ్రప్రదేశ్కి సెకీకి మధ్య జరిగిన ఒప్పంద వ్యవహారంలో ఏదైతే ఇప్పుడు వస్తున్న వార్తల నేపథ్యం, ఇది అమెరికాకు సంబంధించిన ఎఫ్బిఐ దాకా తాకింది అనేది చాలా క్లియర్గా మనకి అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎఫ్బిఐకి సంబంధించిన కంప్లైంట్ కాపీ కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. దీంట్లో క్లియర్గా ఇద్దరు అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ప్లెయిన్ ఫిట్ అండ్ అగైనెస్ట్ గౌతమ్ అదానీ అండ్ సాగర్ అదానీ, వీళ్ళిద్దరి మీద కూడా ఒక ఎఫ్బిఐ కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే చాలా క్లియర్గా ఉంది. దీంట్లో పూర్తిగా కూడా అసలుకి ఈ సెక్కీకి సంబంధించిన వ్యవహారంలో అదానీ ఏ రాష్ట్రాల కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సెకీ ఒప్పందం సంబంధించి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున కూడా కొంత లాబియింగ్ చేపట్టారు. ఆ లాబియింగ్ తర్వాతనే చాలామందికి కూడా అధికారులకి అలాగే ముఖ్యమంత్రులకి కొంత ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిన, అంటే లంచం రూపంలో కొంత నగదును చేర్పించే ప్రయత్నం చేశారు అనేది ఈ ఎఫ్బిఐ సారాంశం. దీనికి ఎఫ్బిఐ రిపోర్ట్ కూడా వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇదే కేసుకు సంబంధించి తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, మరోవైపు తమిళనాడు, ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి దీంట్లో కదలికలు అయితే కదులుతున్న పరిస్థితి ఉంది. కొంత అసలు ఏం జరగబోతుంది అనే అంశం అయితే ఇప్పటి వరకు కూడా కేంద్రం వ్యవహారంలో ఎక్కడ మాట్లాడలేదు. దానికి సంబంధించి అదాని వ్యవహారంలో ఎక్కడ కూడా ఒక చిన్న మాట కూడా మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. కానీ రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే అదాని ఇచ్చిన 100 కోట్ల రూపాయలను మేము వెనక్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొంత లోతైన చర్చ అయితే జరుగుతుంది. ఇంటర్నల్గా ఒక చర్చ అయితే జరుగుతుంది. అదానితో సెకీతో ఒప్పందం చేసుకున్న 7000 మెగావాట్లకు సంబంధించి ఏదైతే 2023 నుంచి సప్లై, యాక్చువల్గా అయితే 2024 నుంచి సప్లై చేయాలి, కానీ 2023కి నుంచే వీళ్ళు సప్లై చేయడానికి సంబంధించారు. దానికి సంబంధించి ఏదైతే 1750 కోట్ల రూపాయల నిధులు అంటే డబ్బులు వాళ్ళకి బ్రైబ్ రూపంలో ఇస్తామనుకున్నారు. దాంట్లో దాదాపుగా 550 కోట్ల రూపాయలు మొదటి విడతగా చేరింది అనే ఒక చర్చ వస్తున్న నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని రద్దు చేద్దామా వద్దా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. కానీ ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు. దీనికి సంబంధించి కనపడుతున్న పరిస్థితి కృష్ణమోహన్, ఒప్పందాలను రద్దు చేసుకునే దిశగానే ముందుకు వెళితే ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? దానిపైన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్టీవీ దగ్గర చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో దీంట్లో చాలా దగ్గర కూడా మెన్షన్ చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. దీనికి సంబంధించి కొన్ని చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. దీంట్లో క్లియర్గా చంద్రబాబు అంటే జగన్కి సంబంధించిన వ్యవహారంలో ఏం జరిగింది, ఇన్ August 2021 గౌతమ్ అదానీ అండ్ పర్సనల్లీ విత్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హలో, ఎస్ కృష్ణమోహన్, గో అహెడ్. హలో కృష్ణమోహన్, చెప్పండి. ఇక్కడ ఇన్ August of 2021 గౌతమ్ అదానీ అండ్ ప్రజెంట్లీ విత్ ద
Chief Minister of Andhra Pradesh about the fact and Andhra Pradesh has not been entered into a power supply agreement with SECI and the incentive. అంటే ఇన్సెంటివ్కి రానప్పుడు ఇన్సెంటివ్లు ఇవ్వనందువల్ల వీళ్ళు మొదటగా ఈ ఒప్పందంలోకి రాలేదు అనేది దీని మీద ఆరోపణ. అలాగే ఇన్ కనెక్షన్ విత్ ద మీటింగ్ గౌతమ్ అదానీ paid a promised to the bribe to Andhra Pradesh government officials to cause the relevant Andhra Pradesh government entities to enter into the power supply agreement SECI for the purchase of 7,000 megawatts of power energy. In the bribe to the Andhra Pradesh for this power supply agreement, which has significantly larger than the Orissa power supply agreement. అంటే ఒరిస్సా పవర్ సప్లైతో చేసుకున్న అగ్రిమెంట్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్కి గవర్నమెంట్కి ఈ 7,000 మెగావాట్లకు సంబంధించిన దీంట్లో చాలా పెద్ద స్థాయిలోనే ఎక్కువ బ్రైబ్ చూపారు. వాజ్ గ్రేటర్ దాన్ టు పెయిడ్ ద ఒరిస్సా గవర్నమెంట్ అఫీషియల్స్ బై ద లేటర్ స్టేట్మెంట్స్ ఆఫ్ అదానీ గ్రీన్ కన్సెంట్రీ ఎగ్జిక్యూటివ్ అజ్యూర్ ఇన్ఫ్రా పారాగ్రాఫ్స్ తర్వాత 132, 135 ఇండికేటెడ్ దట్ ద ఆంధ్రప్రదేశ్ bribe payment was approximately 200 millions అంటే $200 million సంబంధించి వీళ్ళ పేమెంట్ అయితే జరిగింది. దిస్ వాజ్ ద ఆల్సో కన్సిడెంట్ విత్ అదానీ గ్రీన్ ఇంటర్నల్ రికార్డ్స్. సో ఇది మేము ఇంత ఇచ్చినట్టుగా కూడా ఆ రికార్డ్స్లో కూడా కొంత ఉంది. అంటే దాదాపుగా $200 million ఒరిస్సా దానికంటే కూడా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ బ్రైబ్ని ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనేది దీంట్లో ఎఫ్ఐలో కంప్లైంట్లో దీనికి చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. సో దీంట్లో అరౌండ్ ద సేమ్ ఆంధ్రప్రదేశ్ agreed to principle to execute a power supply agreement with the SECI that would be directly benefited Adani Green and Azure. And within weeks, the Andhra Pradesh government was publicly quoted the saying in the cabinet meeting held the last month, it was decided to accept SECI offer after deliberation of the state divided to the 7,000 megawatts in the first phase. In the order words, the bribes paid to promised work. Right. So ఏదైతే అమౌంట్కు సంబంధించిన దీంట్లో ఉన్నాయో దీంట్లో క్యాబినెట్కి సంబంధించిన ఆహారాన్ని అంతా కూడా చేసే ప్రయత్నం చేశామనేది ఎఫ్బిఐ చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ ఒప్పందం ఉంటుందా లేదా అనేది ఇప్పుడు చర్చ జరుగుతున్న పరిస్థితి. ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి చేస్తారా, ముందుకు ఇది సాగుతుందా లేదా అనేది ఒక చర్చకు వస్తున్న పరిస్థితి అయితే మనం చూడాలి రోహిత్. అంటే ఏపీ ప్రభుత్వ వర్గాలు ఏం చెప్తున్నాయి? మంత్రివర్గ అనుమతి కూడా ఇక్కడ తీసుకోలేదు, చాలా నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సంకేతాలు ఏంటి? అంటే ఇక్కడ మంత్రివర్గ పర్మిషన్ లేకపోయినా ముందుగా దీన్ని పర్మిషన్ ఇచ్చేసి తర్వాత రాటిఫికేషన్ కోసం తీసుకున్నారనేది ఒక చర్చ. సో రాటిఫికేషన్ మంత్రివర్గం నిర్ణయం కాకుండానే రాటిఫికేషన్స్ని ఎలా తీసుకుంటారు, దీన్ని ఒక కీలకమైన కొంతమంది వ్యక్తులు గట్టిగా దీని మీద ప్రెజర్ పెట్టి ప్రభుత్వం చేత ఇవన్నీ కూడా చేయించారు అనేది ఒక చర్చ. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ 7,000 మెగావాట్ల శక్తితో ఉన్న ఒప్పందాన్ని ప్రభుత్వం ముందుకు నడుపుతుందా? ఆల్రెడీ ఇప్పటికే కొంత డబ్బులు అదానీ పేమెంట్ చేశారని కొంత పవర్ కూడా సప్లై చేశారు. దాదాపుగా 3,000 మెగావాట్ల పవర్ సప్లై జరిగిపోయింది అనేది దానికి ₹1.75 ఉంటే దాదాపుగా దీంట్లో ₹2.79 97 ప్రభుత్వం కొనుగోలు చేసింది అనేది ఇప్పుడు చర్చ. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి ముందుకు వెళ్తుందా? అదానీ లాంటి సంస్థలు కేంద్రంలో ఉన్న పరిస్థితులు ఒప్పందాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వీటిలో ఎలా ముందుకు వెళ్తుంది, ప్రభుత్వం నిర్ణయం మీద ఎలా అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన వ్యక్తులు ఎవరు దీని మీద మాట్లాడడానికి ముందుకు రాలేదు. అట్ ద సేమ్ టైం సెంట్రల్ నుంచి కూడా ఎటువంటి ఇష్యూ కనపడుతున్న పరిస్థితి తెలియదు. కానీ ఎఫ్ఐఐలో నవంబర్ 20న దీనికి సంబంధించి కంప్లైంట్ కూడా నమోదైంది. దీంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు నేను చదివి వినిపించినట్టుగా ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఏ టైంలో ఏ విధంగా ఇక్కడ గవర్నమెంట్తో ఒప్పందాలు జరిగాయి, ఇక్కడ ఉన్న అఫీషియల్స్ ఎవరెవరు కలిశారనేది చర్చ. సో ఇప్పుడు చూడాలి, ఇప్పుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు సెకి ఈ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్తుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రోహిత్. రైట్ కృష్ణమోహన్, ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అదానీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్కి సంబంధించి గత ప్రభుత్వంలో జగన్ అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది అనే చర్చ జరుగుతోంది. మంత్రివర్గం ఆమోదం లేకుండానే అదానీతో జగన్ ఒప్పందం చేసుకున్నారని చెప్తున్నారు. ఈ ఒప్పందం చేసుకోవడానికి జగన్కు అదానీ
1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు వెల్లడిస్తున్నాయి. దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే ఏసీబీకి ఫిర్యాదు కూడా అందింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఒప్పందాలకు సంబంధించి ఎటువంటి సంచలన నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.